గ్యాస్ కొరత ప్రభావం నేరుగా శ్మశాన వాటికలపై పడింది. గ్యాస్ లేకపోవడంతో చాలా శ్మశాన వాటికలు మూతపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుపతిలోని గోవిందధామం దహనశాలకు సిటీ 24/7 వెళ్లింది. ఈ గోవిందధామంలో రోజుకి 4 నుంచి 12 మంది వరకు దహన సంస్కారాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక అనాథ శవాలు నెలలో 25 నుంచి 20 వరకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ దహన సంస్కారాల కోసం 11 గ్యాస్ సిలిండర్లు అవసరమని నిర్వాహకులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఉన్న నేపథ్యంలో గోవిందధామంలో ప్రస్తుత పరిస్థితిని మా సిటీ 24/7 ఛానల్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. వెస్టర్న్ దేశాల్లో యుద్ధ కారణంగా దాని ప్రభావం భారత్ మీద పడింది. ముఖ్యంగా ఆయిల్ సిలిండర్ల మీద ముఖ్యంగా కూడా ఈ ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. అయితే గ్యాస్ కొరత కమయంగా కూడా సరే హోటళ్ళ మీద అదేవిధంగా నిత్యంగా వాడుతున్నటువంటి ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ మీద భారం అయితే పడిన పరిస్థితి ఉంది. గ్యాస్ కొరత అయితే ఉన్న పరిస్థితి. గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే కొన్ని చోట్ల 20 నుంచి 25 రోజుల సమయం కూడా పడుతున్న పరిస్థితి అయితే. అయితే హోటల్స్, అన్నదాన సత్రాల్లో, దేవాలయాల్లోనే ఈ కొరత ఉంటే మానవుడి ఆకలి మజిలీ ఏదైతే ఉంటుందో చివరి ప్రయాణంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి గ్యాస్ కొరత, ఎల్పిజి గ్యాస్ కొరత విషయం తెలుసుకోవడానికి సిటీ 24/7 తిరుపతిలో ఉన్నటువంటి మహాప్రస్థానంకి వచ్చింది. మహాప్రస్థానంలో ఎలాంటి కొరత ఉంది, ఏ విధంగా ఈ యొక్క నిర్వహణ చేస్తున్నారో దానిపై కూడా తెలుసుకునే ప్రయత్నం సిటీ 24/7 అయితే సిటీ ప్రేక్షకులకైతే చూపించబోతుంది. అయితే ఈ గోవిందధామలో ఎల్పిజి సిలిండర్ కొరత ఏ విధంగా ఉందా లేదా ఇంతకీ? అయితే రోజు నిత్యం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా సేవలు ఇక్కడ అందిస్తున్నారు, ఈ యొక్క లోటరీ క్లబ్కి సంబంధించి కావచ్చు, ఏదైతే 3 స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఒక స్వచ్ఛందకు సంబంధించి ప్రస్తుతం మనం ఏదైతే ఇక్కడ 2 ఏదైతే ఈ యొక్క సవాలు కాల్చడానికి కూడా సరే 2 గ్యాసులు అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొదటి ఇది చూడవచ్చు, ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఏదైతే మానవుడి ఆఖరి చివరి మజిలీ ఏదైతే ఉంటుందో ఇక్కడ దహన సంస్కారాలు చేసుకునే విధంగా కూడా సరే ఇక్కడ యొక్క బాడీ ఏదైతే ఉంటుందో ఆ బాడీని పెట్టిన అనంతరం ఈ యొక్క గ్యాస్ ద్వారా కూడా సరే ఆఖరి మజిలీని ఇక్కడ దహన సంస్కారాలు అయితే కూడా నిర్వహించే పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి కార్యక్రమంలో ఎంతో సేవా కార్యక్రమాలు కూడా సరే ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న పరిస్థితుల్లోనే ముఖ్యంగా ఇక్కడ వెస్టర్న్ దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావంతో ముఖ్యంగా ఎల్పిజి గ్యాస్ కొరత కూడా సరే చాలా వరకు కూడా ఏర్పడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా దేవాలయాలతో పాటు హోటల్స్ నిత్యంగా ప్రజలు ఏదైతే నిత్యం వాడుతూ ఉంటారో ఇలాంటి క్రమంలోనే ఈ యొక్క గ్యాస్ కొరత కూడా ఏర్పడిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క గోవిందధామకు సంబంధించి కొరత ఉందా లేదా, ఇంతకీ ఏ విధంగా సేవలు ఇక్కడ అందిస్తున్నారు అనే విషయంపై తెలుసుకోవడానికి కూడా మనం వచ్చాం. ఇక్కడ మేడం గారు ఉన్నారు, లక్ష్మి గారు. మేడం చెప్పండి, అయితే నిత్యం ఇక్కడ మీరు డైలీ ఎన్ని యొక్క బాడీలు ఇక్కడికి వస్తూ ఉంటాయి, బాడీలు దహన సంస్కారాలు చేసేటప్పుడు మీకు ఎన్ని సిలిండర్ ఉపయోగపడతాయి, ఇంతకీ సిలిండర్ మీకు నిత్యం అందుతున్నాయా లేవు? సార్ ఇక్కడ రోజుకి 12 బాడీస్ దాకా వస్తుంది సార్. ఒక్కొక్కసారి ఒక బాడీకి వచ్చి 1.5 సిలిండర్ అవుతుంది. ఇప్పటికైతే కొరత అయితే ఏం లేదు. టీటీ ట్రేడర్స్ వాళ్ళు కంటిన్యూగా మాకు సప్లై చేస్తున్నారు, ఏమైతే ఇబ్బంది లేదు. ఇట్లే కానీ ఉంటే కూడా మాకేం కూడా ఇబ్బంది లేదని ఇదివరకు కూడా చెప్పడం జరిగింది సార్. అంటే మేడం, అంటే ఇప్పుడు ఈ వెస్టర్న్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం ప్రభావంతో చాలా చోట్ల కూడా సరే గ్యాస్ కొరత అయితే ఏర్పడింది. అంటే మీరు ముందుగానే ఎవరికైనా రిక్వెస్ట్ ఏమైనా చేశారా, లేకపోతే మీకు కంటిన్యూగా ఎలా అందుతున్నాయి? సార్ చేశాం సార్. 12వ తేదీ కమిషనర్ గారిని కలవడం జరిగింది. మళ్ళా ఆమె సలహా మీద సూచన మేరకి జాయింట్ కలెక్టర్ గారిని, డిఎస్ఓ గారిని కలిసి మా రిక్వెస్ట్లు ఇచ్చాం సార్. వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించి మాకు ఏ కొరత లేకుండా చేస్తామని చెప్పారు సార్. కాబట్టి అంటే ఇక్కడ ఒక సిలిండరు ఒక బాడీ కాల్చాలంటే 1.5 సిలిండర్ అవుతుంది అంటారు. అంటే మీరు దాదాపు 12 బాడీలు దాకా వస్తాయి. అంటే మీకు దాదాపు రోజుకి ఒక 15 సిలిండర్లు కూడా అవసరం అవుతాయండి. అట్లా కాదు సార్, ఒకేసారి ఒక ఫర్నేస్కి 12 సెక్షన్లో సిలిండర్ సెట్ చేస్తాము. 12 వచ్చేసి ఒక బాడీ అయినాక 12 సిలిండర్ ఫ్రీజింగ్ అవుతుంది. దాన్ని ఆటోమేటిక్గా సెకండ్ 12 సెక్షన్ ఉండేటివి యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఒక సిలిండర్ ఒక బాడీకి అనేం లేదు సార్. 12 సిలిండర్స్ రన్నింగ్లోనే ఉంటుంది. కాబట్టి అయితే ఏమి ఇబ్బంది లేదు సార్. యాక్యురేటెడ్గా 12 అని చెప్పలేము, ఇంచుమించు వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి సంబంధించి మరో ఆర్గనైజేషన్కి సంబంధించిన సార్ ఉన్నారు, సార్తో మాట్లాడదాం. సార్, ఏ విధంగా అయితే ఈ యొక్క కార్యక్రమాలు అంటే నిత్యం ఏదైతే అనాథ సేవలు కూడా వస్తూ ఉంటాయి, అంటే మామూలుగా ప్రజల నుంచే కాకుండా అనాథ సేవలు వస్తూ ఉంటాయి, వీరన్నింటి కూడా ఉచితంగా చేయాల్సిన బాధ్యత మీపై ఉన్న పరిస్థితి ఉంది. ఏ విధంగా ఈ యొక్క లోటుపాట్లు పూడుస్తుంటారు? ముఖ్యంగా ఎల్పిజి గ్యాస్ విషయంలో వేస్తే మన దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నాం ముందస్తుగా? ఇప్పటివరకు అయితే మాకు ఏ కొరత లేకుండా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ
ఇతరత్ర ప్రజలు కూడా మాకు సహకరిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు మాకు అనాథ బాడీలు సుమారుగా 20 నుండి 30 బాడీలు వస్తాయి ప్రతి నెలకి. ఈ బాడీలను కూడా మేము దహనం ఫ్రీగానే చేస్తున్నాము, ఉచితంగానే చేస్తాం. మా సర్వీస్లో ఆర్గనైజేషన్లో సర్వీస్లో దీని ప్రకారంగా మేము ఉచితంగానే చేస్తున్నాము. సార్, అయితే ఇప్పటికైతే మీకు గ్యాస్ సరఫరా అయితే నిరంతరంగా కొనసాగుతున్న పరిస్థితి, భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే మాత్రం ఎల్పిజి గ్యాస్ పూర్తిగా భారత్లో కూడా ఆగే పరిస్థితి. అలాంటప్పుడు ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఏర్పాట్లు చేసుకోబోతున్నారు? మేము బయోగ్యాస్ అనేసి ఒక ఆలోచనలో ఉన్నాము. ఆలోచనకి మా ఈసీ మెంబర్స్తో కూడా మాట్లాడి ఆ బయోగ్యాస్కి మేము ఎట్లా చేయగలుగుతాం అనేది కూడా ఆలోచించి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. పుర ప్రజలకైతే మేము ఎటువంటి ఆటంకాలు కలగనీయకుండా మేము మా సహాయ సహకారాలు, దహన సంస్కారాలు చేస్తామనేసి మా విన్నపం. థ్యాంక్ యూ. అయితే మనం చూడొచ్చు, ఏదైతే మానవుడి ఆఖరి ప్రయాణంగా చెప్పుకునేటువంటి మజిలీ ఏదైతే ఉందో, ఈ మజిలీ ఇక్కడతో వరకు కూడా వచ్చి ఆగే పరిస్థితి ఉంది. ఇక్కడ గ్యాస్ సిలిండర్లు కానీ కొరత కానీ ఏర్పడితే మాత్రం ఇబ్బంది వాతావరణం, అంటే అలాంటి ఇబ్బంది లేకుండా కానీ ముందుగానే అయితే నగరపాలక సంస్థకి సంబంధించిన కమిషనర్కి రిక్వెస్ట్ చేసుకొని రాజకీయ నాయకుల ద్వారా కోరుకొని ఎప్పటికప్పటికి ప్రజలకు సేవా దృక్పథంతో సేవలు అందించే విధంగా ఈ యొక్క రోటరీ క్లబ్ నిరంతరంగా కూడా శ్రమిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇక్కడే మనం చూస్తున్నాం, ఇక్కడే ఏదైతే దహన సంస్కారాలు కూడా సరే ఇక్కడ చేసుకునే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. పూర్తిగా ఈ యొక్క దహన సంస్కారాలకు సంబంధించి ఇక్కడ 2 బ్లోయర్లు అయితే ఉన్న పరిస్థితి. ఈ యొక్క బ్లోయర్లు 2 గ్యాసులు అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. నిరంతరాయంగా కూడా సరే లోటరీ క్లబ్ అయితే ఈ యొక్క సేవలు అందిస్తున్నప్పుడు కూడా అయితే ఇక్కడ మనకు లోపలికి వెళ్ళి ఇంకొకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఈ ఏర్పాట్లు చేయబోతున్నారు, ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే చివరి మజిలీకి సంబంధించి ఆ యొక్క దహన సంస్కారాలు అందిన తర్వాత ఏ విధంగా ఏర్పాట్లు చేశారనేది కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఏర్పాట్లు అయితే కూడా ప్రతి ఒక్కరు కూడా సరే చాలా చక్కగా వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో దహన సంస్కారాలు చేసుకోవడానికి నీట్గా శుభ్రతంగా కూడా సరే ఉంచిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క గ్యాస్ కొరత లేకుండా కూడా సరే ఇక్కడ అయితే 11 సిలిండర్లు కూడా సరే ప్రతి ఒక్క బ్లోయర్కి ఇక్కడ 2 సెక్షన్స్ ఉంటాయి దహన సంస్కారాలకు సంబంధించి. ఈ యొక్క 2 సెక్షన్లకు సంబంధించి కూడా 11 గ్యాసులు కూడా ఫిల్ చేసి దాని తర్వాత ఆ 2 సెక్షన్లు కూడా సంబంధించి అయితే దహన సంస్కారాలు కూడా చేసుకుంటున్నట్టు పరిస్థితి అయితే కూడా ఇక్కడ కనిపిస్తుంది. ముందుగానే అయితే రాజకీయ నేతలకు సంబంధించి అటు రిక్వెస్ట్లు పెట్టుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఈ యొక్క ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కొరత ఏడకొనక ముందే ఏదైతే వెస్ట్రన్ దేశాల్లో యుద్ధ ప్రభావం ఎప్పుడైతే భారత్ మీద గ్యాస్ కొరత ఏర్పడిందో అప్పుడే అలర్ట్ అయ్యారు ఈ యొక్క గోవింద ధామంకి సంబంధించి. అయితే ఒకటే చెప్తున్నారు, ఈ యొక్క సమస్యకు సంబంధించి నిరంతరంగా మేము సేవలు అందిస్తున్నాం. అయితే ఈ యొక్క బాడీని తీసుకువచ్చినప్పుడు అయితే మేము ఎంత ఇక్కడి నుంచి కేవలం 5,000 రూపాయలు మాత్రం ఛార్జ్ చేస్తారు ఈ యొక్క దహన సంస్కారాలకు సంబంధించి కూడా అనేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆ అస్థికలు నిల్వించడానికి కూడా సరే ఈ యొక్క ఆ గదిని అయితే కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎంతోమంది ఈ యొక్క హస్తికలకు సంబంధించి ఈ యొక్క గదిని వాడతారు. ఏదైతే అక్కడ దాదాపు అంత్యక్రియలు జరిగిన 1 గంటన్నర సమయం తర్వాత ఈ యొక్క హస్తికలన్నీ కూడా సరే వీళ్ళు నిర్వహించే పరిస్థితి కూడా ఉంది. మనం చూడొచ్చు, ఇక్కడ ఏదైతే దహన సంస్కారాలు చేస్తారో వాళ్ళు కోరుకున్న టయానికి కోరుకునే విధంగా కూడా సరే ఇక్కడ దహన సంస్కారాలు చేసిన అనంతరం కూడా హస్తికలను భద్రపరిచి వాళ్ళు కోరుకునే టయానికి అందించే విధంగా కూడా సరే వెసులుబాటు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ యొక్క సంబంధించి దహన సంస్కారాలు పూర్తి అయిన తర్వాత ఈ హస్తికులు కూడా సరే ఇక్కడ భద్రపరుస్తారు. భద్రపరిచిన అనంతరం కూడా సరే వాళ్ళు ఏదైతే పుణ్య జలాల్లో అయితే కలపాలనుకుంటారో ఈ యొక్క పుణ్య జలాలకు సంబంధించి కూడా సరే ఇప్పుడు ఇక్కడ పెట్టిన తర్వాత తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ యొక్క ఎల్పిజి కొరత నేపథ్యంలో మాత్రం భారత్లో అన్నప్రసాదాల కేంద్రాలకు సంబంధించి దేవాలయాలు ఉన్నాయో ఈ అన్నప్రసాదాల కేంద్రాల్లో కూడా సరే ఈ యొక్క కొరత ఏర్పడింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అయితే తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో మాత్రం చాలా హోటళ్ళ మీద కూడా ఈ యొక్క ప్రభావం అయితే పడిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. చాలా హోటల్ వరకు కూడా ఇప్పటికే మూతపడే పరిస్థితికి ఏర్పడింది. ఎందుకంటే ఎల్పిజి గ్యాస్ సరిగ్గా అందకపోవడం వల్ల ఈ యొక్క కొరత ఏర్పడినప్పుడు కూడా ఈ యొక్క మాత్రం అయితే మహాప్రస్తావానికి సంబంధించి మాత్రం చూసుకున్నట్టయితే మాత్రం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క అంత్యక్రియలు చేసుకునే వెసులుబాటు అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ముందుగానే స్థానిక రాజకీయ నాయకుల ద్వారా కమిషనర్ ద్వారా రిక్వెస్ట్ లెటర్లు పెట్టుకొని ఎప్పటికప్పటికి వాళ్ళకి కావాల్సినటువంటి గ్యాస్ సిలిండర్లను కూడా ఎల్పిజికి సంబంధించి అందుబాటులో ఉన్నాయంటూ కూడా సరే చెప్తున్నాం. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే
ఆఖరి మజిలీ ఒక్క క్షణం ఇక్కడ దహన క్రియలు చేయడానికి వచ్చి ఆగినప్పటికీ ఆగితే మాత్రం ఇబ్బంది ఉంటుంది కాబట్టి అలాంటి ఇబ్బంది తలెత్తకుండా ముందుగానే అలర్ట్ అయ్యి గ్యాస్ ఎల్పిజికి సంబంధించి ఎన్ని సిలిండర్లు అవసరమవుతున్నాయో దానికంటే అదనంగా ఇక్కడ మాత్రం, ఎందుకంటే ఎక్కడైనా ఆహారం వండే చోట మాత్రం ఖచ్చితంగా కొరత ఏర్పడిన కట్లు పొయ్యితో నిర్వహించుకుంటా ఇక్కడ మాత్రం వెంటనే ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు ఏర్పాటు చేయడం వల్ల ఆఖరి మజిలీ ఏదైతే చెప్పుకుంటామో అంత ప్రశాంతంగా అంత్యక్రియలు చేసుకునే వెసులుబాటు అయితే కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా నిర్వాహకులు అయితే ఒకటే చెప్తున్నారు, దహన సంస్కారాల టైంలో టపాసులు ఏదైతే పూలు ఇవి చల్లి రోడ్లపైన వేయడం వల్ల ఇవంతా కూడా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ప్రశాంతంగా ఏదైతే దహన సంస్కారాలు చేస్తే మాత్రం చాలా చక్కగా ఉంటుందంటూ సిటీ 24 కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద తిరుపతిలో ఉన్నటువంటి గోవిందధామాలు అయితే ఇప్పటివరకు అయితే గ్యాస్ కొరత అయితే లేదు. రేపటి నుంచి మాత్రం ఏమి ఉంటుందో చెప్పలేం. కాకపోతే అందుకనేసి ముందు జాగ్రత్తల్లో భాగంగానే ఏదైతే ఎల్పిజి గ్యాస్ కొరత భవిష్యత్తులో ఏర్పడతాం మాత్రం గ్యాస్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా సరే నిర్ణయాలు తీసుకోబోతున్నామంటూ కూడా సరే నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం గోవిందధామలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి గోవిందధామ నుండి.